ఇప్పుడు మనం ఎస్ఎంలో ఏ యాప్ ఓపెన్ చేసినా కానీ ప్యారడైస్ అవనే నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్లోను, యూట్యూబ్ షార్ట్స్లోను, ట్విట్టర్ పేజెస్లోను అన్ని చోట్ల ఆయాషేర్ సాంగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఆల్రెడీ ప్యారడైస్ పై ఉన్న హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ని ఈ ఆయాషేర్ సాంగ్ తో ఇంకో రేంజ్ కి తీసుకెళ్లారు మూవీ టీము. అయితే ఇప్పుడు అందరికి వచ్చే కామన్ డౌట్, ఆయాషేర్ సాంగ్ టైర్ 1 రేంజ్ రికార్డ్స్ పెడుతుంది కదా, మరి నాని అనే మూవీతో టైర్ 1 కి వస్తాడా అని చాలా మంది డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియో దాని గురించే. సో క్లారిటీగా మాట్లాడేసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నా, వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక నుంచి ఇంట్రొడక్షన్ లో తొక్కతోలు ఏం వద్దు, స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేద్దాం. అసలు ఈ ఆయాషేర్ సాంగ్ అందరికి ఇన్స్టెంట్ గా ఎక్కడానికి మెయిన్ రీజన్స్ లో నెంబర్ 1 మ్యూజిక్. ఏం కుట్టాడు బక్కోడు, కుమ్మ అవతలేశాడు. తన మ్యూజిక్ తో మూవీ పై తమిళ ఆడియన్స్ కూడా పబ్లిసిటీ వచ్చేసి హై పెరిగింది. సెకండ్ లిరిక్స్ 5 లిరిక్స్, అవి సాంగ్ లోనే లిరిక్స్ అన్ని కూడా తెలంగాణ స్లాంగ్ తోనే ఉన్నాయి. అండ్ అవి భలే సెట్ అయ్యాయి. పాడిన వాళ్ళు కూడా భలే పడారు. అండ్ మీరు సరిగ్గా గమనిస్తే సాంగ్ లో ఎన్నో హిందీ వర్డ్స్ వాడారు. ఈవెన్ సాంగ్ నేమ్ కూడా ఆయాషేర్, హిందీ పేరే. ఈ రకంగా హిందీ ఆడియన్స్ లో కూడా ఆ పల్స్ అనేది పట్టారు. థర్డ్ ఏమో నాని అన్న స్క్రీన్ ప్రెజెన్స్. ఆ లుక్స్ అండ్ కాస్ట్యూమ్స్ తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్దరిపోయింది నాని అన్నది. కొంతమంది అనొచ్చు ఆ జడలు ఏంటి, ఆ టాటో ఏంది, ఏంద్రా బాబు ఎంత తేడాగా ఉందని. బట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఆయాషేర్ సాంగ్ ని మూవీ టీం రిలీజ్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద షాపింగ్ యాప్స్ లో 60K అంటే 60,000 పైగానే ఫేక్ జడలు అమ్ముడిపోయాయి. సో ఇక మీరే అర్థం చేసుకోవాలి హై పే రేంజ్ లో ఉందో. అసలు యాక్చువల్ గా దసరా నుండి సరిపోతే శనివారం దాకా వరుసపెట్టి బ్లాక్ బస్టర్స్ తో మోత మోగించాను నాని అన్న. తర్వాత వచ్చిన హిట్ 3 రిలీజ్ కి ముందు వరకు మంచి బస్ తెచ్చుకుంది. బట్ అది రిలీజ్ అయిన తర్వాత ఊహించినంత రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేదు. బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ అంత కలెక్షన్స్ ఏం రాలేదు. బట్ ప్యారడైస్ తో మాత్రం నాని అన్న టైర్ 1 కి వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ఇఫ్ ప్యారడైస్ కి ఉన్న హైప్ కి మూవీ హిట్ ఆర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే మినిమం 300 to 325 crores అన్న కొట్టాలి. అదేంటి బ్రో, నాని అన్న ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవి కనీసం 200 crore కూడా కలెక్ట్ చేయలేదు, 300 crore దాటిద్దని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక మిడ్ రేంజ్ హీరో, మిడ్ రేంజ్ హైప్ ఉన్న మూవీ హనుమాన్ తోనే యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుని 300 crore కంటే ఎక్కువే కలెక్ట్ చేశాడు. సో ఒక యంగ్ హీరోనే 300 crore ప్లస్ కలెక్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్న నాని అన్న కొట్టలేడా? ఇక్కడ నేను ఎవరిని తప్పుగా మాట్లాడట్లేదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు. బట్ మనం ఊహించని విధంగా ప్యారడైస్ ఫుల్ ఆన్ ఫుల్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ గానీ వస్తే నాని అన్న టైర్ 1 హీరో అవడం కోసం 450 crores అన్న కలెక్ట్ చేయాలి. ఎందుకంటే ప్యారడైస్ కి ఏ లెవెల్ హైప్ ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు కదా. ఇక ఎక్స్పెక్టేషన్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇంకా పెరుగుతానే ఉంటాయి. బట్ మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వేస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ లో వచ్చిన చాలా ఫిలిమ్స్ ఫెయిల్ అయ్యాయి. సో ఇది అలా కాకూడదనే కోరుకుందాం. కానీ ఎట్ ద ఎండ్ సింపుల్ ఆన్సర్ ఇవ్వాలి అంటే నాని అన్న టైర్ 1 హీరో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్యారడైస్ తో ఒక 90% అయితే ఉన్నాయి. మరి చూద్దాం రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసి, ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఉంటా మరి. జై హింద్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.